ఇసుక రీచ్లను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం నూతన ఇసుక విధానం 2016 అమల్లోకి తెచ్చింది. ఈ వేలం ద్వారా రీచ్లను ఆన్లైన్లో వేలం వేసి దరఖాస్తుదారులకు అప్పగిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుదారులు ధర నమోదు చేసిన తర్వాత 8 నిమిషాల వ్యవధిలో పోటీదారులు ధర పెంచకపోతే అదే ధరకు టెండర్దారుడికి రీచ్ దక్కుతుంది. కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఇసుక రీచ్ వ్యాపారులకు 8 నిమిషాల సమయం కీలకంగా కానుంది. ఈ విధానంపై ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తుండటంతో రీచ్ల వేలం ఇంట్రెస్టింగ్గా మారింది. ఏపీలో ఇసుక కష్టాలకు తెరపడనుంది. ఇసుక విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇసుక రీచ్లను ఈ వేలం నిర్వహిస్తోంది. నూతన విధానంలో క్యూబిక్ మీటర్కు ప్రభుత్వ ధరను ₹100 నిర్ణయించారు. ఈ సీల్డ్ టెండర్లో అంతకంటే ఎక్కువ ధర నమోదు చేస్తే వారికే రీచ్ దక్కుతుంది. లేని పక్షంలో ఈ వేలం ధర అధికంగా ఉండే వారికి రీచ్ అప్పగిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇసుక రీచ్లకు సంబంధించి ప్రతిసారి విమర్శలు వస్తూనే ఉన్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని. ఈ టెండర్లు ఈ వేలం విధానం వల్ల ఇవి తగ్గే అవకాశం ఉందా? ముఖ్యంగా ఎన్ఆర్ఐలు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏదైతే ఉందో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక రీచ్లకు సంబంధించి ఈ టెండర్ ద్వారా వేలం వేయడం జరుగుతుంది. ఈ టెండర్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక 13 రీచ్లకు సంబంధించి కూడా భారీ స్థాయిలో పోటీలు కొట్టడం జరిగింది. ప్రధానంగా నందిగామ, కంచెంచర్ల, అదేవిధంగా చవటికలకు సంబంధించినటువంటి వాటిలో భారీ స్థాయిలో పోటీ పడుతున్నాయి. కాకుండా ఈ రీచ్లు గెలుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, అదేవిధంగా ఎన్ఆర్ఐలు కూడా భారీ స్థాయిలో పోటీ పడి తమ రీచ్లు దక్కించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక గతంకి భిన్నంగా ఈసారి ఈ టెండర్ల ద్వారా చేయడం వల్ల ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు వేలంలో పాల్గొనే అవకాశం ఉండటంతో మొదట కోడ్ చేసిన తర్వాత దానికి 8 నిమిషాల తర్వాత లోపల ఎవరైనా కోడ్ చేస్తే కనుక పోటీ పెరుగుతుంటది. కానీ ఆ విధంగా ఉండకుండా 8 నిమిషాలు కనుక అదే విధంగా ఉంటే ఆ టెండర్దారులకి ఆ పోటీలోనే ఉండటం వాళ్ళకి ఆ రీచ్ ను అప్పగించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పారదర్శకంగా ఉండటం కోసం ప్రభుత్వం కొత్తగా 2016లో ఏదైతే మొదలుపెట్టిందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ లోనే ఈ వేలంలో ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాటులో భాగంగానే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ వేలం కూడా పూర్తి స్థాయి ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ వేలంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా లేని విధంగా కూడా ఈ టెండరే కాకుండా అదేవిధంగా ఈ వేలంలో పాల్గొన్న వారు కూడా వారికి సంబంధించినటువంటి సిస్టమ్స్ ద్వారా వారికి నచ్చిన విధంగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నిన్న గుంటూరులో జరిగిన టెండర్ లో కూడా ఈ ప్రభుత్వానికి భారీ స్థాయి ఆదాయం వచ్చే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లా ఇసుకలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ ప్రైమ్ టైంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.